ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన భస్మ బుధవారముతో ప్రారంభమవుతుంది. అనగా బూడిద బుధవారం. అయితే రాత్రికాల సమయంలో మనం చక్కగా ధ్యానం చేసుకున్నాం. బూడిద ఎలా వచ్చిందో ధ్యానించుకున్నాం. ఈ రాత్రి బూడిద తగ్గింపుకు సూచన. ఆమె బూడిదంటే తగ్గింపుకు సూచన. ఇంకా బూడిద కంటే ఇక విలువ లేనిది ఇంకా ఏమీ భూమి మీద లేదు. చెత్త, కసు అనే దానికంటే భూమి మీద విలువ తక్కువైనది మరొకటి. జాగ్రత్తగా వినండి. రాత్రి దేవుని పిల్లలు ఈ భూమి మీద అలా తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? బూడిదలాగా. చెప్పాలి, ఎలా తగ్గించుకోవాలి? ఏమిటికి పనికిరాని వాళ్ళం, ఏమి చేయలేని వాళ్ళం, ఏమి మాకు చేత కాదు అని నిన్ను నీవు తగ్గించుకుంటావే, అది దేవునికి ఎంతో ఇష్టం. అప్పుడు దేవుడు నీ వైపు చూసి నిన్ను హెచ్చించునుగాక. ఈ రాత్రి బూడిదంటే దేనికి సాదృశ్యము? తగ్గింపుకు సాదృశ్యం. చూద్దాం, కొంతమంది భక్తులు బైబిల్లో ఎలా తగ్గించుకున్నారు, మరి మనం ఎలా తగ్గించుకోవాలో ఈ రాత్రి మనము నేర్చుకుందాం. చూడండి, మొదటగా మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి జీవితాన్ని చూద్దాం. అబ్రహాము గారు దేవుని యొక్క గ్రంథములో ప్రారంభము నుండి చివరి వరకు దేవునికి ఇష్టుడిగా, దేవుని స్నేహితుడిగా ఈ లోకములో జీవించాడు. అటు అబ్రహాము గారిని గురించి మనము వాక్యములో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. దేవుని కంట అబ్రహాము ఏమై ఉన్నాడు? స్నేహితుడు. అమ్మ, మనస్సు పెట్టి వినండి. మనస్సు పెట్టకపోతే వాక్యం అర్థము కాదు. కొంతమంది చాలా జాగ్రత్తగా వింటున్నారు, జాగ్రత్తగా జవాబిస్తున్నారు. కొంతమంది అసలు మనసు పెట్టి వినరు. అది మీకు మంచిది కాదు. ఉన్న కొంచెం సేపు దేవుని సన్నిధిలో వినే మాటలను మనసు పెట్టి వినాలి. చూడండి, అక్కడ వ్రాయబడిన మాట, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానం. అబ్రహాము దేవునికి ఏమై ఉన్నాడు? స్నేహితుడంట. స్నేహితుడు. దేవునికి స్నేహితుడైన అబ్రహాము ఎంత ధన్యుడు. అబ్రహాముకు ఏదైనా కొరత ఉంటే, ఏదైనా అవసరత ఉంటే ఎవరికి చెప్పుకుంటాడు? స్నేహితుడు ఉన్నాడే. ఎవరైనా? దేవుడు. దేవుడు స్నేహితుడు ఆయనకు. ఈ రాత్రి ఆలోచించు, అబ్రహాము యొక్క స్థాయి ఏంటంటే దేవునికి స్నేహితుడు. మనకెవరన్నా గొప్ప అధికారి తెలిస్తే మనం ఎంతో సంతోషించి గొప్పగా ఫీల్ అవుతాం. ఎందుకని? నాకు ఫలానా అధికారి తెలుసు, ఫలానా అధికారి తెలుసు. అయితే ఇప్పుడు అబ్రహాముకి ఎవరు స్నేహితులు? దేవుడే స్నేహితుడు. ఎంత గొప్ప స్థితి. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడంట యేసయ్య. అబ్రహాము కుమారుడు అంటే యేసు ప్రభు వారే అబ్రహాముకి ఏమై ఉన్నాడు? కుమారుడై ఉన్నాడు. ఎంత ధన్యత అండి. ఇప్పుడు మన బిడ్డలు ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంటే మనకెంతో సంతోషం, ఎంతో ధన్యత. అంతేకాదు, ఎంతో గొప్పగా మనము ఆనందిస్తాం. బస్సులో ఒక ముసలామ ఎక్కి టిక్కెట్ ఇవ్వమన్నది. పాపం ఆయన కండక్టర్ ఏం చేస్తాడమ్మా? టిక్కెట్ ఇచ్చాడు.
డబ్బులు ఇవ్వమ్మా అంటే, మా అబ్బాయికి కండక్టర్ ఏమనుకున్నావో, నన్ను డబ్బులు అడుగుతావా నువ్వు, నేను డబ్బులు. ఆమె దృష్టిలో వాళ్ళ కొడుకు కండక్టరు, బస్సు కూడా ఆమెది అన్నట్లే ఫీల్ అవుతుంది. చూసారా ఎంత గొప్పగా ఫీల్ అవుతుందో. కండక్టర్ అంటున్నాడు, అమ్మా మీ అబ్బాయి కండక్టర్ అయితే ఆయన ఎక్కిన బస్సులో నువ్వు ఫ్రీగా కూర్చో, కానీ నేను ఫ్రీగా నిన్ను కూర్చోబెట్టడం సాధ్యము, ఈ డబ్బులు ఇవ్వ. నేను మా అబ్బాయికి చెప్పాను అనుకో, నీ సంగతి తేలుస్తాడు, నేను డబ్బులు ఇవ్వనే, నన్ను డబ్బులు అడుగుతావు. నా కొడుకు కండక్టర్కే అంత గొప్పగా ఫీల్ అయిందామా, మరి కలెక్టర్ అయితే చెప్పాలి ఇంకా ఎక్కువగా. మరి దేవుడే అబ్రహామును గురించి వ్రాయబడిన మాట, అబ్రహాము కుమారుడు. ఎంత గొప్పవాడు చూడండి అబ్రహాం. మూడవదిగా చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. అబ్బా, అబ్రహాముకి ఎంత ఆత్మీయ వరం, ఎంత గొప్ప వరం చూసారా. మొన్నటి దినాన ఒక గ్రేస్ అనేటువంటి ఆమెను, ఒక ఆమెను కలిసా. దాదాపు 80 ఏండ్ల పైన వయసు. కలిసినప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నీకేమైనా ఆత్మీయ వరాలు ఉన్నాయా అని అడుగుతుంది నా ముందున్న ఒక సేవకుడు. ఆయన అంటున్నాడు, ఆత్మీయ వరాలు నాకున్నాయమ్మా. నేను మా ఊర్లో ఫలానా ఆయన సర్పంచ్ అవుతాడంటే అయ్యాడు, ఫలానాతను చనిపోతాడంటే చనిపోయాడు, నాకు ఆత్మీయ వరాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆమె ఏం చెప్తుందో తెలుసా, అయ్యా నా ఆత్మీయ వరాలు ఏంటో తెలుసా, నేను హాస్పిటల్కి వెళ్ళి ఎవరి మీద చేతులు ఉంచితే వారంట స్వస్థతను పొందుకుంటున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకేమైనా ఆత్మీయ వరాలు ఉన్నాయా? ఆత్మీయ వరం అంటే ఏంటో ఏం పెద్ద తెలియనివి కాదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ వాడు దీవించబడాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అదొక ఆత్మీయ వరం. నువ్వు ప్రార్థన చేస్తే వ్యాధిగ్రస్తుడు లేచి నిలువబడాలి. అదొక ఆత్మీయ వరం. ఇవి సంపాదించుకోవాలి. ఎక్కడున్నావి ఇవి? దేవుని యొద్ద, దేవునిలో ఉన్నాయి. దేవునిలో ఉన్న ఈ ఆత్మీయ వరాలు ఎవరికి ఇస్తాడు ఆయన? ఎవరు ఆయనకు ఇష్టలో, ఎవరు ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారికి ఆయన తన ఆత్మీయ వరాలు ఇస్తాడు. ఆమేన్. ఎంత గొప్ప అబ్రహాము. అమ్మ విన్నారా? ఎంత గొప్పోడు. దేవునికి స్నేహితుడు, దేవుడే ఆయనకు కుమారుడని చెప్పబడింది. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. అబ్బా, ఇంత గొప్ప అబ్రహాము గారు ఏమంటున్నాడో తెలుసా? చదవండి, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా. అబ్బా, అబ్రహాము ఎట్లా తగ్గించుకుంటూ చెప్పాలి? దేంతో పోల్చుకున్నాడమ్మా? ధూళియు బూడిదయునైన నేను అన్నాడు. ఎక్కడున్నా మనం ఆలోచించండి. నువ్వు అంటావా దేవునికి స్నేహితుడి స్థాయిలో ఉంటే నేను బూడిదనయ్యా, నేను ధూళినయ్యా అని అంటావా? అబ్రహాము అంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడమ్మా? ధూళి బూడిదంట. ఇంకా బూడిద కంటే కింద ఎవరున్నారు చెప్పాలి? ఎవరు? బూడిదే కంటే తక్కువ స్థాయి ఇంకెవరికి లేదు. అబ్రహాము గారు అంత గొప్పవాడైనా కూడా అబ్రహాం అంతగా తగ్గించుకున్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం, 24:1. అబ్రహాము
బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుడను. ఇప్పుడు చెప్పండి, అందరు నోటితో చెప్పండి. అన్ని విషయములలో చెప్పాలి. అన్ని విషయములలో చెప్పండి అమ్మ నాతో. అన్ని విషయములలో. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆమె నాకు ఒక స్నేహితుడు ఉంటే అతను అంటుండ, అయ్యా నాకు 3 బిడ్డలు, 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు, అన్నీ బాగున్నాయి. కానీ ఏమన్నాడు తెలుసా? నా కూతురు కాడ నాకు సంతోషము. ఏమైంది? 2 పిల్లలకు ఉద్యోగాలు బాగుంది, కూతురుకు ఉద్యోగము లేకపోయింది, అల్లుడికి ఉద్యోగము. వాళ్ళిద్దరిని నేను సాకాల్సి వస్తుందయ్యా. చూసారా? అన్నీ బాగున్నాయంట. ఏమైంది? ఒకటి తేడా. అబ్రహాము గురించి అలా వ్రాయబడలా. ఏమని రాయబడింది? అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్న అబ్రహాం ఏమంటున్నాడు తెలుసయ్యా? నేను ధూళిని చెప్పాలి, బూడిద. అంతకంటే తక్కువ ఏమి నీ జీవితంలో గుర్తుపెట్టుకో. నువ్వు తగ్గించటం నేర్చుకో, నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. యాకోబు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. ఆమేన్. దేవుని దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుడు మిమ్ములను హెచ్చించు. జాగ్రత్త. ప్రభు కృపను బట్టి అబ్రహాం అంత గొప్పవాడు కూడా ఎంతగా తగ్గించుకునయ్యా, నేను ధూళిని బూడిదను. ఇంకో భక్తిని చూస్తాం బైబిల్లో. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యోనా గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. యోనా 3, 5, 6 వచనాలు. నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనివే రాజుకు వినబడినప్పుడు అతడును సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములను తీసి ప్రక్కన పెట్టి, ఎవరాయన చెప్పండి అమ్మ, ఎవరు? రాజు అంటే మన ఇళ్ళలో కూడా 2-3 రాజులు ఈ మధ్య తెలిసింది. ఇలా దేశానికే చెప్పాలి, దేశానికే. అలాంటి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, రాజ వస్త్రాలను తీసివేశాడు, గోనె పట్టను ధరించుకొని ఎడ కూర్చుండంట? అంతకంటే తక్కువ స్థితి. నువ్వు ఎప్పుడన్నా అట్లా తగ్గించుకున్నావా? ఆమె అలా తగ్గించుకున్నావా? దేవుడు ఆ క్షణాన్ని నిన్ను చూసి సంతోషిస్తాడు. ఆమె ఆమె తగ్గించుకోవడం ఈ భస్మ బుధవారము ప్రాముఖ్యత. భస్మ బుధవారములున్న ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే, మనల్ని మనము బూడిదలాగా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. రాజు చూసారా? దేశానికి మనోడు ఎవడన్నా ఒకడు అటెండర్ ఉద్యోగం చేశాడు అనుకో, తగ్గించుకుంటాడా? తగ్గించుకో. కింద కూర్చుంటాడా? కూర్చో. క్రమంగా మందిరానికి వస్తాడా? రాడు. గట్టిగా అడిగామనుకో, నాకు ఆడదేరుతుందయ్యా, నాకు అన్నీ చూసుకోవాలయ్యా, నాకు తీరనే. ఇంకా తీరే టైం ఒకటి తీసుకెళ్ళి ఆడబడైతే కంచెలాగులో ఎంత తీరుద్ది అమ్మా? ఇంక లేపేవాడి జాగ్రత్త. నాకు తీరలేదు ప్రార్థన చేయటం అనమాక, నాకు తీరలేదు బైబిల్ చదవటం అని అనమాక.
నాకు తీరలేదు ప్రార్థన చేయటం అనమాక. ప్రభు సన్నిధిలో ఎంత సమయము సెల్లు పట్టుకుంటావు, ఒక్కొక్కరు గంటలు గంటలు. ఈ మధ్య ఎక్కడో పేపర్లో చదివా, ఒకడు పోతూ పోతూ దారిలో ఒకళ్ళ ఫోన్ వచ్చిందంట, వాళ్ళ ఫ్రెండ్ ఫోను వచ్చేసరికి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ పక్కన సమాధి ఉంటే సమాధిని కూడా తెలియకుండా కూర్చొని ఫోను మాట్లాడి అర్ధరాత్రి 12 అయింది. అట్టన అనుకుని నిద్రపోతుండంట. ఎక్కడ అట్టున్న ఈ పరిస్థితి. ఎంత సమయం వేస్ట్ చేస్తున్నాము? చాలా సమయం. జాగ్రత్త. నీనివే రాజు కూడా తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట, నేను అనుకుంటాను గోనె పట్ట ధరించడం అంటే అర్థం ముందు తనను తాను అసహించుకొని వెళ్ళి బూడిదలో. పెళ్ళికి వెళ్ళాలి, ఏం చేస్తాం? అందరం చెప్పాలి. అమ్మా ఏం చేస్తాం? మీరెవరు పెళ్ళికి వెళ్ళట్లే కదా, ఏం చేసేది ఎవరికి తెలియదు పాపం. అరటికాయ పెట్టిన కొరకనే అట్లున్నారు. పెళ్ళికి వెళితే ముందు స్నానంబులు, మంచి చెప్పాలి. మంచి చినిగిపోయిన ఎవరన్నా వేసుకుంటారా? పాత వేసుకుంటారా? పోనీ నిన్న వేసుకుంటారా? ఉదయం వేసుకోరు. కొత్తయి చూసారా? రాజవస్త్రాలు తీసి పడేశాడు. ఇంకా 40 దినాలకు నీ పట్టణం తగలబడబోతుంది అని ఒక ప్రవక్త చెప్తే భయమేసి ఉపవాస దినము చాటించి ప్రకటించి తమ రాజవస్త్రాలు తీసి పక్కన పడేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. చెప్పాలి, ఎక్కడికి వచ్చిండు? బూడిదలో కూర్చున్నాడు. ప్రియులారా, గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్తే, నేను ఒకరోజు చాలా గొప్ప దైవజనుడు వెళితే అక్కడ ఉన్నోళ్ళు, అయ్యా ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు అని అన్నారు. నేను ఒక చీటు రాసి నేను వచ్చానయ్యా అని చీటు పంపించగానే ఆయన తలుపు తీసుకొని నన్ను పిలిచాడు. వెళితే వినండి, బైబిల్ అలా తెరిచిపెట్టుంది, మోకరించి ప్రార్థన చేస్తుండు, చినిగిపోయిన పనిని వేసుకొని ఉన్నాడు. ఆమె కోట్లు లక్షల ఆస్తి ఉంది, కోట్ల మందికి వాక్యం ప్రకటించాడు. కానీ ఏమేసుకున్నాడు? చినిగిపోయిన పని. చాలామందికి తెలియదు. నీ వస్త్రం వైపు నువ్వు ఎప్పుడు చూస్తావంటే దేవుని వైపు చూడటం మానుకున్నప్పుడే నీ వస్త్రం వైపు చూస్తా. వినాలి, దేవుని వైపు చూడటము నువ్వు ప్రారంభిస్తే నీ వస్త్రాల వైపు నీవు చూడనే. చెప్పాలి, నీ అందం వైపు నీవు చూడనే, నీ ఆస్తి వైపు నీవు చూడనే చూడవు, నీకున్న ఐశ్వర్యం వైపు నీవు చూడనే. ఎంత ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. నేను అన్నానయ్యా, ఆ చినిగిపోయిన పనిని తీసేయచ్చు కదా, ఈ పని వేసుకొని బైబిల్ చదివితే నాకెంతో ఆనందం అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. అమ్మా, ఒక రాజ్యములో రాజట, రాజు అయ్యి సింహాసనం మీద కూర్చొని ప్రతి దినం ఇంటికి వెళ్ళేటప్పుడు తను చిన్నప్పుడు నివసించిన ఒక గుడారం ఉందంట, చిన్న పూరి గుడిసె. ఆ గుడిసెలోకి వెళ్ళి గంట సేపు ఉండి అప్పుడు మరలా వెళ్ళేవాడంట. అందరులా రాజు ఏంది ఈ గుడిసెలోకి వెళ్ళడం ఏంటి? ఏదో బంగారము వెండి డబ్బులు వాటిని ఏం చేస్తున్నాడు? గుడిసెలో దాచిపెట్టి. మనకు వచ్చేయన్ని ఆలోచనలే, అర్థమైందా? వచ్చేయన్ని ఆలోచనలు. అలా ఎందుకు ఆలోచిస్తావు? ప్రార్థన చేసుకున్నాడని అనుకోరాదా? ఆమె లేకపోతే పాటలు పాడుకున్నాడని అనుకోరాదా? వాక్యం చదివాడని అనుకోరాదా? అలా అనుకోలేదా? రోజు ప్రతిదినం ఓ 10 మంది ప్రోగై ఊర్లో అందరు ఆలోచించి 10 మంది పోగై ఈరోజు రాజు దాంట్లోకి వెళ్ళగానే గుడిసెలోకి ఏం చేస్తున్నాడో చూడాలని మెల్లగా ఒక చిన్న కంతేసి ఆ పూరి గుడిచుకు చూస్తూ ఉన్నారంట. రాజు ఏం చేస్తున్నాడు? రాజు లోపలికి వెళ్ళగానే పాత పెట్టె ఉందంట. ఏంటిదమ్మా? ఇప్పుడు పెట్టెలే
ఉన్నాయా? పెట్టెలే. ఆ కాలంలో పాత పెట్టుంటే ఆ పెట్టె దగ్గర కూర్చొని ప్రార్థన చేసి పెట్టెను మెల్లగా తెరచి బైబిల్ ఒకటి తీసుకొని చదువుకుంటా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అరే బైబిల్ చదివి నాకేమన్నా డబ్బులు తీస్తాడు అనుకుర్రంట. ఇక మనది అదే రూటు మారేది డబ్బులు తీస్తాడేమో చూస్తున్నారు. బైబిల్ చదువుకొని అక్కడ పెట్టి మళ్ళా ప్రార్థన చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత, అయ్యా మమ్మల్ని క్షమించు, మేము ఇలా అనుకొని వచ్చాం. అయితే నువ్వు ఈ గుడిసెలోని ఎందుకు చదువుతున్నావు బైబిల్? ఈ గుడిసెలోకి ఎందుకు వస్తున్నావు? ఈ గుడిసెలోకి పొద్దాక రోజుకు 1 గంట వస్తున్నావు. నీ భవనములో చదువుకోవచ్చు కదా. ఆయన అన్నాడంట, ఈ గుడిసే నన్ను ఉన్నతమైన స్థితిలోనికి చేర్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ప్రియులారా, నువ్వు ఎంత గొప్పోడివైనా, ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళినా, నిన్ను దేవుడు ఎక్కడి నుండి లేపాడో ఆ స్థితిని నీవు ఎన్నడూ మరువకుందువుగాక. ఆమె మరువకూడదు. నీ తగ్గింపు అక్కడి నుండే, నీ హెచ్చింపు కూడా అక్కడ నుండే. నీనివే రాజు బూడిదలో కూర్చున్నాడంటమ్మా. ఎవరు? నీనివే రాజు. మరి నువ్వెప్పుడన్నా ఇబ్బంది రాకపోలా, నీకు శ్రమలు రాకపోనా, శోధనలు రాకపోనా, కష్టాలు రాకపోనా, వ్యాధులు రాకపోనా వచ్చాయి. మరి నువ్వు ఎక్కడికి వచ్చినావు? ఎవరి దగ్గరకు వెళ్ళి కూర్చొని మొరపెట్టావా? తీసేయి. సమయం అంతా వ్యర్థం తప్ప నీకు ప్రయోజనమేమి. ప్రభువు దగ్గర కూర్చో, కింద కూర్చో, బూడిదలో కూర్చో, నిన్ను నీవు తగ్గించుకో. డైరెక్ట్గా నీ ప్రభువుకే నీ బాధను, నీ వేదనను విన్నవించుకుందువుగాక. ఇంకొక వ్యక్తిని చూస్తాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మళ్ళా చదవమ్మా. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు రాజుకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించిన వారిలో దానియేలు ముఖ్యుడు. ఆమె 120 మంది మీద 3 అధికారులు ఉన్నారు. ఆ 3లో దానియేలు మొదటివాడు. ఆమె అసలు అక్కడుంటే మనం మందిరంకి వెళ్ళి చూడం. ఆ స్థాయికి వస్తే అసలు మందిరంకి వెళ్ళి చూడం మనం. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చదవండి, 6వ అధ్యాయం 10వ వచనం. అనుదినము 3 మోకాళ్ళుని. ఎంతమంది మీద అధికారి? 123 మీద అధికారి. అయితే ఏం చేస్తున్నాడమ్మేనా? అనుదినము చెప్పాలి, 3 మోకాళ్ళుని. కొంతమందికి మోకాళ్ళు వంగవు. కచ్చి ఎదుగులా సుత్తె తీసుకొని కొడదామన్నంతగా వంగవు. పోనీ వయసు రీత్యా వంగకపోతే చేసేదేమీ లేదు. యువకులు కొంతమంది సెల్లు ఎడబెట్టేది అమ్మా మందిరములో, కొంతమంది సెల్లుతోటి ఆట. జాగ్రత్త. ఒక 125 మంది మీద అధిపతి, ఉన్నతమైన స్థితి. కానీ అనుదినం ఏం చేస్తున్నాడు ఆయన? ఎన్ని మార్లు ఎలా చేస్తుండు? చాలాసార్లు చెప్పాం, మళ్ళా చెప్తున్నా, మంచి విషయం. ఇందిరాగాంధీ అమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్న పాస్టర్లందరినీ రమ్మని కబురు చేసిందంట. ఇక పాస్టర్లకు ఎంత లేదన్న ఆశ ఏముంటుందంటే, ఏమిస్తారు, ఎంత ఇస్తుందో ప్రధానమ్మ కదా అని సిద్ధపడి అందరూ పోయి లైన్లో కూర్చున్నారు. ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు బయటకు వచ్చి ఇంట్లో నుండి, అయ్యా అందరూ లైన్లో నిలబడండి అని చెప్పిందంట. ఏం చేయమన్నది?
నిలబడి చాలా తొందరగా నిలబడిన తర్వాత మీ ప్యాంట్లు ఉన్నాయే, మీరు వేసుకున్న ప్యాంట్లు మోకాళ్ళ దాకా పైకి తీయమన్నది. ఏంటి అమ్మా? ప్యాంట్లు మోకాళ్ళ దాకా పైకి తీయమంటే ఏంది ఎట్లా అడిగింది అనుకుంటారు. జ్ఞానవంతులకు అర్థమైంది. అర్థమైందా? ఆ ప్యాంట్లు అట్లా తీయగానే ఒక్కొక్కరి మోకాళ్ళు చూద్దామన్న కాయ లేని ఏ కాయ, ఇంకా అన్ని కాయలు ఉన్నాయి కానీ మోకాలి కాయ, అన్ని కాయలు ఉంటాయి. కొంతమంది ఇళ్ళలు మా అదిగో టేబుల్ మీద పెడతారు, వచ్చిన వాళ్ళు గుట్కిళ్ళు మింగమని టేబుల్ మీద పెడతారు. ఒక్కొక్కరి మోకాళ్ళ మీద ఒక్క కాయ కూడా. కొంతమంది మోకాళ్ళు ఇంతింత కాయ. ఆమె చూసి, ఎక్కడ చూసి చెప్పాలి? మోకాలు చూసి అన్నదంటయ్యా, నువ్వుండి ఇక్కడ, మోకాలు కాయలున్న వాళ్ళందరినీ ఉండమని ఇంట్లో కాయలున్న వాళ్ళందరినీ చెప్పాలి. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్న, ఇంట్లో కాయలు ఉన్నాయా? మోకాళ్లకు ఇంట్లో కాయలుంటే అవి నిన్ను పరలోకానికి, మోకాళ్ళ కాయలుంటే నిన్ను ఉన్నతమైన నిత్యత్వానికి నడిపిస్తాయి. ఆమె ఎంతమంది వచ్చి లైన్లో నిలబడితే ఆమె మోకాళ్ళు పరీక్ష చేస్తే కాయలున్నోళ్ళు కొద్ది మంది తేలారంట. ఆమె అయ్యా మీరు ఉండండి, మీరు వెళ్ళండి, మీరు ఉండండి. ఇప్పుడు నిన్ను దేవుడు వచ్చి పరిశీలన చేస్తే ఉండనే దాంట్లో ఉన్నావా, పొమ్మనే దాంట్లో ఉన్నావా? ఆమె ఆమె గుర్తుపెట్టుకో. మోకాళ్ళు ఎవరికి కాయలు కాస్తాయో వారి ముఖాలు ప్రకాశిస్తాయి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నేను అడగను, నేను పరిశీలియను, నేను చూడను, దేవుడు చూస్తాడు. ఆమె నీ మోకాళ్ళు ఎలా ఉన్నాయి, ఏ రీతిగా ఉన్నాయి? నీ ముఖం ఆ రీతిగా ప్రకాశించును గాక. అర్థమైందా? కొద్ది మంది మిగిలారంట. వాళ్ళందరినీ నిలువబెట్టి, అయ్యా నా కొరకు మీరు ప్రార్థన చేయమని, ప్రధానమంత్రి కదా, గొప్ప బహుమానము కానుకలు ఇచ్చి పంపింది. చెప్పనా ఆశ్చర్యం ఏంటో? బయటకు వచ్చినోడల్లా గుమ్మం కాడ కాసుకొని ఉన్నట్టు. దేనికి? ఏమిచ్చిందో ఎంతెంత. నీకెందుకురా? నీ కాయ లేదు, ఈ కాయలు లేవు. ఎందుకు నీకు అసలు ఆలోచన? బుద్ధితో ఇంటికెళ్ళి ఇంకో మారు ఇంకో ప్రధాని లేక ఇంకో అధికారి అడుగుతాడేమో, బుద్ధి తెచ్చుకొని మోకాళ్ళను వంచి కాయలు కాసేలా చేసుకున్నాం. అలా ఆలోచించకుండా ఆడ కాసుకొని ఉన్నారు. ఏం లాభం? ఏం లాభం? గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలు అనుదినము చెప్పాలి, ముమ్మారు మోకాళ్ళుని. అందుకే దేవుడు దానియేలును ఒక మాట అన్నాడు, చెప్పాలి, దానియేలు నీవు బహుప్రియుడు. ఎవరంట? నిన్నన్నాడా దేవుడు? ఏ రోజన్న దేవుని దగ్గర నుండి నీకు ఆ మాట వచ్చిందా? ఒక దైవజనుడు మా పలానూరు వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు దేవుడు. డ్రెస్ వేసుకున్నాడు, బయలుదేరాడు. చేతులు చిల్లిగవ్వా. ఏం చేయాలి? 20 రూపాయలు ఛార్జ్ అంట ఆ రోజుల్లో. బయలుదేరటానికి ముందు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆ ఊరికి వెళ్ళు వాక్యం చెప్పమన్నావు కానీ నా జోబిలో డబ్బులు. ప్రభు అన్నాడట, బైబిల్ తీసుకొని పదా. స్టేషన్కి వెళ్ళా. అక్కడ మళ్ళీ ప్రార్థన చేస్తున్నట్టు, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, టిక్కెట్టు తీసుకోవాలి. ప్రభు అన్నాడట, నువ్వు వెళ్ళి టిక్కెట్ తీసుకునే వాళ్ళ లైన్లో తెక్కలోడి ఏంది దేవుడు అనుకున్నాడా? అనుకోవాలా. వెళ్ళి లైన్లో అందరు అయిపోయి ఇంకిద్దరే ఉన్నారు. ప్రభువా టిక్కెట్ తీసుకొని నా దగ్గర డబ్బు లేదయ్యా. రెండవ వ్యక్తి టిక్కెట్ తీసుకుని ఇంక ఒక్కడే ఉన్నాడు. టిక్కెట్ తీసుకుంటుంటే వెనక్కి తిరిగి చూసి, అయ్యా మీరా? ప్రైజులాడయ్యా, వందనాలయ్యా, ఎక్కడికి వెళ్ళాలయ్యా? పలానూరు. అయ్యా నేను తీయాలుండయ్యా టిక్కెట్ అని వాడు తీసి, నేను జోబిలో. దేవుడు ఎన్నడు నిన్ను ఫెయిలు చెయ్యడు, ఫెయిలు చేయడు. ఓడిపోయేలా 25వ కీర్తన 3వ చరణం,
నాయందు విశ్వాసముంచువారు ఎన్నడును సిగ్గుపడడు. ఆమేన్, ఆమేన్. నీ కొరకు కనిపెట్టు వారు ఎన్నడూ సిగ్గునొందరు. కనిపెడుతున్నావా? కనిపెడుతున్నావా? దొనకొండలు ఇస్తాను రమ్మంటే ఈలోపు 100 ఫోన్లు చేస్తారు. ఉన్నవా? నేను వస్తున్నా, ఎత్తవా, ఇయ్యవా, నేను వచ్చింది దాకుంటా. ఒక్క కొంచెము 1% కూడా విశ్వాసము లేదు. ఆయనకి ఎంత విశ్వాసం! ప్రియులారా, ఎంత తగ్గింపు అంతగా నీవు నేను హెచ్చించబడతాం. బూడిదలాగా మారాలి, రాత్రి నేర్చుకున్నాం. ఇప్పుడు బూడిదలాగా తగ్గించుకోవాలి. ఆమె ఎవరిలాగా తగ్గించుకోవాలి? ఆమె 20 కేజీలు ఉందయ్యా, నేను కూడా 20 కేజీ తగ్గించుకుంటున్నాం. మనం అవి కాదు తగ్గించుకునేది, మనము తగ్గించుకోవలసినది అన్ని విషయాల్లో ప్రభు దృష్టిలో మనల్ని మనము తగ్గించుకోవాలి. తగ్గించుకుంటావా? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమె ఎవరు హెచ్చిస్తారు? ఆయన హెచ్చిస్తే ఇంకా దించేవాడు ఎవడు? గుర్తుపెట్టుకోవాలి. ఇంకో భక్తుని చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టని, ఎక్కడికి చూడండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, వస్త్రాలకే దగ్గరికే వస్తాం మనం. అర్థమైందా? ఎందుకని? ఈ వస్త్రాలు అంత ప్రాముఖ్యమైనవి. ఆమె ఆమె చాలా మంది వచ్చే జీతం, సంపాదించే డబ్బంతా వస్త్రాలకే తగలబోస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టడంలో వాస్తవం ఇది. చాలా మంది వస్త్రాలు. ఒక ఆయన అన్నాడు, నా జీతం 1,20,000 అండి, మేము తినేది మాత్రం 16 కేజీలో 17 కేజీలో నెలకు, కానీ మిగిలిన డబ్బులన్నీ బట్టలకు, మిగతా విషయాలకి ఖర్చు అయిపోతున్నాయి. చూడండి, అక్కడ మొర్దెకై తన వస్త్రాలు తీసివేసి గోనె పట్టు ధరించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. ఇప్పుడు 16వ వచనంలోకి రావాలి. 16వ వచనం, నీవు పోయి శూషణునందు కనబడిన యూదులందరినీ మందిరములో ప్రోగు చేసి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినాలు ప్రార్థన చేయి. 3 దినాలు. చూసారా? రాణి ఆమె ఎవరమ్మా? రాణి అంటే ఎస్తేర్, మన రాణులు కాదు, దేశ రాజధానికి ఉన్న రాజు యొక్క భార్య. ఆమె దగ్గరికి వెళ్ళి సమస్య చెబితే, నేను రాజుకు చెప్తాలే ఆగు అని అనలా. నువ్వు పోయి దేవుని మందిరముకు యూదులందరినీ తీసుకొచ్చి 3 దినాలు ఉపవాసం ఉండి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అని అంటే, అంతటితో ఆగి వాళ్ళను పంపించి ఈమె ఊరుకోవాల. తర్వాత వచ్చిన అందులోని చదువు తర్వాత బాగా, నేనును నా పని కత్తెలను ఉపవాసం ఉండి ప్రార్థన. చాలా మందికి ఉన్న జబ్బు చెప్పనా, అయ్యో మాకు బాగలేదు కానీ ప్రార్థన చేయి. మరి నువ్వు ప్రార్థన చేయి అందరికీ చెప్పా. మరి నువ్వు తిని కురకబెట్టేది నువ్వు, ప్రార్థన చేసేది మేము. పని చేస్తా ప్రార్థన? పని చెయ్యనే నువ్వు ప్రార్థన చేయాలి. మేము కూడా ఎస్తేర్ రానంటుంది, మీరెళ్ళి ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం! ఎస్తేరు జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, అందరినీ ప్రార్థన చేయమన్నది చెప్పాలి. ఆమె కూడా ప్రార్థన చేసి మా పిల్లలను పంపినాను గుడికి. మేమిద్దరం ఇంట్లో ఉన్నాం. ఎందుకు సావనా? పిల్లల్నేమో చెప్పండి అమ్మా, గుడికి పంపేది మీరిద్దరం ఇంట్లో.
నా భార్య పిల్లలు పోయారు గుడికి, నేను బాను. ఎవరు నీకేమి ఏమొచ్చింది నీకు? అలా ఉండకూడదు. నా భార్య పిల్లలు వచ్చారు, నేను కూడా వచ్చా. ఆమేన్. మీరు ప్రార్థన చేయాలి, నేను కూడా. అప్పుడు దేవుని దగ్గర కార్యము జరిగింది. అర్థమైంది? చాలా మందికి ఉన్న చెప్పని, వాళ్ళకు ఫోన్ చేసి ప్రార్థన, వీళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన, వీళ్ళేమో ప్రార్థనే ఎక్కడ కుదరుద్ది? అసలు జబ్బు ఎవరిది? వాళ్ళనే కదా. మరి ప్రార్థన చేయమన్న వాళ్ళకి ఆ సమస్య కాదు కదా. నీకు సమస్య ఉంది, నువ్వు ప్రార్థన చేయాలి. నీ కొరకు సేవకుడు కూడా ప్రార్థన, అది క్రమం. చూసుకోపోండి, అద్భుతాలను చూస్తారు. ఆమేన్. గుడికి పోయి వచ్చిన ఇంకా చాలులే, ఏముంది? ప్రార్థనకు పోయి వచ్చిన ఇంకా చాలులే. ఆదివారం అదా నీ భక్తి? ఆదివారం తింటే ఆగుతున్నావా? సోమవారం తినకుండా ఉంటారా? చెప్పండి. మంగళవారం తినరా? ఇది మామూలే. ప్రార్థన మాత్రమే ఆదివారం నుండి ఆదివారం. దేవుని కార్యాలను చూడలేవు. దేవుని కార్యాలు చూడాలంటే అమ్మా అనుదినము చెప్పాలి, మొమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. ఎస్తేరు ఎలా తగ్గించుకుంది? మీరు ప్రార్థన చేయండి చెప్పాలి. నేను ఎంత మంచి క్రమం ఇది, ఎంత మంచి క్రమం. ఆలోచించండి, నీ ఇంట్లో కూడా ఈ క్రమం ఉండాలి. నీ ఒంట్లో కూడా ఈ క్రమము. అయ్యా నువ్వు ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఈ క్రమము ఏ కుటుంబములు ఉంటుందో ఆ కుటుంబం అన్ని విషయాల్లో దీవించబడునుగాక. నేర్చుకుంటున్నారా? క్రమం పాటిస్తూ ఉన్నారా? క్రమం పాటిస్తే నువ్వు ఎన్నడూ కూడా సిగ్గుపడే పరిస్థితి రానే రాదు. ఆత్మీయ మర్మం ఇది. కాబట్టి ప్రియులరా, చివరగా మన ప్రభువు ఎలా తగ్గించుకున్నాడో ఆ వాక్యం కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమయ్యుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తుడంట. రిక్తుడంటే ఏమి? ఇక్కడ చెప్పండి, ఎవడన్నా ఏమి లేని వాళ్ళు ఉన్నారా? అమ్మా చెప్పండి, ఏమి చూద్దురమ్మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అంటాం మనం, అవునా కాదా? అమ్మా చూద్దురా ఏమేమి ఉన్నాయో. ఈ మధ్య ఒక దగ్గరికి ఒక ఇంటికి నేను వెళ్తుంటుండో, మా పెట్టే 1,500,000. ఏంటిది? పండుకునే బెడ్ అంటే ఎంత? ఏం చేస్తావు? తింటావా దాన్ని? ప్రార్థన చేయి. చాప మీద పండుకున్నా కూడా అద్భుతమైన నిద్ర. ప్రార్థన చేయకుండా పండుకో, ఎంత బెడ్ మీద పండుకున్నా నిద్ర రానే రా. అందుకని ఒక ఆయన అన్నాడు, నువ్వు బెడ్ కొనగలవు కానీ నిద్రను కొనలే. అర్థమైందా? మంచి భవతిలో ఉండగలవు కానీ సంతోషాన్ని కొనలేవు. చూసారా ప్రియులారా? గుర్తుపెట్టుకోవాలి మనం ఆత్మీయ జీవితంలో ప్రభు ఎలా ఉన్నాడంట? రిక్తుడు. రిక్తుడు అంటే ఏమి? చెప్పండి. ఆయనకు 1 సెంటు పొలం ఉందా? చెప్పండి. ఉంటే చెప్పండి, పోయి చూసి సాగు చేసుకుందాం. ఉందా? ఒక ఇల్లు ఉందా? చివరికి ఆయన మరణించినప్పుడు సమాధి కూడా వేరే వాళ్ళది. ఆయనది అంతగా తగ్గించుకోండి. చదవండి ఆ మాట ఉంది లాస్ట్ వచనంలో, 8వ వచనం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. అద్భుతమండి. దేవుని మహాకృప. ఈ రాత్రి మనతో మాట్లాడాడు దేవుడు. నిన్ను నీవు ఏం చేయాలి? తగ్గించుకో. నన్ను నేను ఏం చేయాలి? మనల్ని మనము చెప్పాలి. ఏం చేయాలి? తగ్గించుకోవాలి.
ఎంత తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. ఒకడికి బాగా దాన్ని ఏమంటారు, ఈగో అంటే తనను గొప్పవాడని అనుకునేవాడు. ఇట్లాంటి వాళ్ళందరూ బయట చల్లరు, ఇంట్లోనే పెత్తనం చేయబోతారు. భార్య దగ్గరికి వచ్చి ఏమే నేను మంచం మీద కూర్చుంటే నువ్వు ఏడ కూర్చుంటావు అన్నాడంట. చూసారా, మంచం మీద కూర్చుంటే నువ్వు ఆమన్నదంట, అయ్యా నువ్వు మంచం మీద కూర్చుంటే నేను కుర్చీలో కూర్చుంటా అన్నది. నేను కుర్చీలో కూర్చుంటే నువ్వు ఏడ కూర్చుంటావు అన్నాడు. చూసారా, ఆమన్నదండి నువ్వు కుర్చీలో కూర్చుంటా, అయ్యా నేను పీట వేసుకొని కూర్చుంటా. నేనే పీట మీద కూర్చున్నాను అనుకో, అప్పుడు నువ్వు చెప్పాలి ఎక్కడ కూర్చుంటావు అంటే ఆమన్నదంట, నువ్వు పీట మీద కూర్చుంటే నేను కింద కూర్చుంటా. నేను కింద కూర్చుంటే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చెబుతుంది తెలుసా, అయ్యా నువ్వు కింద కూర్చుంటే నేను గొయ్యి తీసుకొని చెప్పండి గొయ్యిలో కూర్చుంటాను అన్నదా. అంటే వీడంతటి తాగకుండా నేను గొయ్యిలో కూర్చుంటే నువ్వు ఆడ కూర్చుంటావు. చూసారా, ఆ గొయ్యి బూడి చేసి నీ మీద కూర్చుంటాను అన్నదా. అట్లా తగ్గింపు అనేది నువ్వు ఎంత తగ్గించుకుంటే మనుషులు లెక్క చేయరేమో కానీ దేవుడు నిన్ను హెచ్చించే. మరలా చదవండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. అలా మనల్ని మనము తగ్గించుకొనుటకు మన మనసు, మన తలంపులు, మన ఆలోచనలు, మన శరీరం, మన సమస్తాన్ని ఈ 40 దినాలు సిద్ధపరచుకుందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.